హాయ్ ఎవ్రీవన్. రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం కట్రారుపల్లె గ్రామంలో శేఖర్ డైరీ ఫామ్ దగ్గర పడ్డ దూడలు అమ్మకానికి ఉన్నాయి. ఒకసారి అన్న డీటెయిల్స్ తెలుసుకుందాము. ఎంత రేట్లు ఉన్నాయి, ఎంత సంవత్సరం వయసు ఉన్నవి ఉన్నాయి, ఇవి ఎన్ని సంవత్సరాలకు ఇంకా ఎన్ని నెలలు సాక్కుంటే ఇవి హీట్కి వస్తాయో మొత్తం వివరాలు అడుగుదాము. అన్న ఒకసారి డీటెయిల్స్ చెప్పండి అన్న. నమస్తే అన్న, మాది తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కట్రారుపల్లి గ్రామం. మన డైరీ పేరు వచ్చి చంద్రశేఖర్ డైరీ ఫామ్. ఆ ఫోన్ నెంబర్ వచ్చి 9951107656. మన ఫోన్ నెంబర్ వచ్చి మన దగ్గర పట్లు ఉన్నాయి. ఈ పట్లు అయితే ఇంకా 2-3 నెలల్లో క్రాసింగ్ రెడీగా ఉన్నాయి. ఆల్రెడీ ఈ దీంట్లో ఒక 4 పట్లు క్రాసింగ్ అయిపోయి రెడీగా ఉన్నాయి. పళ్ళు కూడా ఏమి పళ్ళు పాల పళ్ళ మీద ఉన్నాయి. అన్ని కూడా పాల పళ్ళ మీద ఉన్నాయి. ఏది కూడా పళ్ళు కూడా పూర్తి అవ్వలేదు. ఇంకా 2-3 నెలల్లో క్రాసింగ్ రెడీగా ఉన్నాయన్న. అంటే ఇప్పుడు ఒక సాకున్న తర్వాత మినిమం అయితే ఒక సంక్రాంతి లోపల హీట్కి వచ్చేస్తాయి, అయిపోతాయి అన్న. సంక్రాంతికి అయితే 2 నెలలు ప్రెగ్నెంట్లు కూడా అయిపోతాయి. క్రాసింగ్ రెడీగా ఉన్నాయి ఇంకా పట్లో. ఇంకా అంటే ఈ 2-3 నెలల్లోనే క్రాసింగ్ రెడీ అయిపోతాయి. ఆల్రెడీ 3-6 క్రాసింగ్ అయినాయి దీంట్లో. మనం 30 సాలతీలు ఉన్నాయి. ఈ 3 సంవత్సరాల తోడులో 30 ఏట్లో 6 క్రాసింగ్ అయిపోయి ఉన్నాయి. ఇవి రేట్లు ఎంత చెప్తున్నారు అనేవి? ఈ 40 కానీ 50,000 లోపు ఉంటాయన్న. 40,000 to 50,000 50,000 ఉంటాయన్న. అన్ని క్రాసింగ్ రెడీగా ఉన్నాయి. ఇంకా 2-3 నెలలు సంక్రాంతి లోపల ఇంకా క్రాసింగ్ రెడీగా. సనుకొట్టు కూడా చూడండి ఎంతంత సనుకొట్లు ఉన్నాయి. సనుకొట్టు చిరులు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా వేయలేదు, గేరిపోయేది. కళ్ళు చూడండి ఎలా ఉన్నాయి. ఆడమొక్కలు చిన్న బుర్రలు అన్న, ఇంకా చిన్న రింగులు ఇలాగ తిరిగిపోతాయి అంతే. ఇంకా అని ఒక సాక్కొని రేపు ఒకవేళ అంటే ఎవరైనా సరే డబ్బులుండి సాక్కొని రేపు అంటే మన హీట్కి వచ్చి హీట్ కాదు తర్వాత తయారయ్యేటప్పటికి ₹1 మిగులుతుందన్న. ఏది తక్కువ చూసుకున్నా 1,40,000-1,50,000 చేస్తాయి నా గేదెపేలు. చూసారన్నా ఇంకా పాల పళ్ళు వేయకుండా గేదెపే ఈ సైజు ఈ సట్రాలు ఉన్నాయంటే ఇంకా గేదెపే మామూలుగా ఈటుకో తయారవబోతుకి ఇంకా ఏవి సైజ్ అయిపోతే జోడి పళ్ళ మీద గేదెపై ఇంకా ఈ సైజ్ పెరుగుతుంది అన్న. 1,40,000 పైన కానీ కింద జంకో అన్న. జంకో తర్వాత క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ అన్న. మొదటి సట్రాలు కూడా చూడండి. గేదెపేలు సనుకొట్లేటి గేదెపేలు ఎట్టి సనుకొట్లు నింపడాలు కూడా చట్రం బారు గేదెపై బారు అది చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఈతలో ఇలాంటి పడ్డదులు ఎంత వరకు పాలిస్తాయి అన్న? ఫస్ట్ ఈతలో ఫస్ట్ ఈతలో 12 లీటర్ల పాలు కట్టి ఉండవు. 12 లీటర్ల పాలు కట్టి ఉండవు. ఇవి వచ్చి 12 లీటర్ల పాలు ఉండవు. సనుకొట్లు కూడా అలాగే 4 ఉండాలన్న. చూడండి 5 సనుకొట్లు 6 సనుకొట్లు ఉంటాయి. అలానే ఉండకూడదు. క్వాలిటీ ఎంచుకున్నప్పుడు అన్ని క్వాలిటీ చూసుకొని చూసుకోవాలి. అన్ని పళ్ళు వేసిందా, ఎన్ని పళ్ళు మీద ఉంది కూడా, ఎన్ని పళ్ళు క్రాసింగ్ పోతుంది, మనకి ఏ టైంలోకి వచ్చేయగలదు అన్నది చూసుకోవాలి. కొమ్ములు నిపుణం చూసుకోవాలి. కళ్ళు రెప్పలు చూసుకోవాలి. సనుకొట్లు 4 సమానంగా ఉన్నాయా, ఏంటి హెచ్చుతొక్కులు ఏమైనా ఉంటున్నాయా అని ప్రతిదీ చూసుకోవాలి. చిలకబొట్లునే ఉంటాయని మామూలుగా గేదె ఇక ఎంత ఉన్నాయి. కట్ అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. కట్ అయితే చూసుకోవాలి. కొన్ని నెలలకు 5 వచ్చింటాయి, కొన్ని నెలలకు కింద టిక్స్ అనేది కలిసిపోయి ఉంటాయి. కలిసిపోయి అన్న. పక్కనమో ఇంకో సనుకొట్టు గట్ట ఉంటాయి. మనం మేపుకున్నా అంటే బ్రీడ్ మామూలుగా మనం బ్రీడ్ కోసమే కదా. చూడండి ఈ క్వాలిటీ ఎంత సనుకొట్లు చూడండి ఎంతలో ఉన్నాయి. అది ఎంత పడుకున్నాయి అప్పుడే 4. బుర్ర చూడండి. ఇంకా చిన్న పళ్ళు కూడా వెళ్ళిపోయా. అప్పుడే క్రాసింగ్ అయిపోయింది. ఇది క్రాసింగ్ అయిపోయింది. ఇది క్రాస్ అయింది. ఇది అంటే మీరు అమ్మేటప్పుడు క్రాస్ అయింది అంటే ఒక మామూలు చెప్తారు తప్ప కన్ఫర్మ్ ఇవ్వరు. కన్ఫర్మ్ అంటే కన్ఫర్మ్ అంటే ఇప్పుడు క్రాస్ అయ్యి 4 నెలలు అయితే కన్ఫర్మ్ అవుద్దన్న. ఇప్పుడు వారం 10 రోజులకి అంటే ఈ నెలలోనే క్రాసింగ్ అని చెప్పేటప్పుడు కూడా మీరు డైరెక్ట్ చెప్పేస్తారు. అంటే క్రాస్ అయింది కానీ కన్ఫర్మ్ కాదు, క్రాస్ అయితే అయింది. అది నిలబడచ్చు, నిలబడకపోవచ్చు. నిలబడితే వాళ్ళ అదృష్టం అంతే అన్న. అంటే మన నమ్మకంగా చెప్పాలంటే 3 నెలలు 4 నెలలు ప్రెగ్నెంట్ అవుతే మనకు మన 4 నెలలు అంటే మనకు ఖచ్చితంగా దొరుకుతాయి అన్న. ఏంటంటే ఈ నెలలో కదా క్రాస్ అయినాయి మనకి, అందువల్ల కరెక్ట్ గా మనం చెప్పలేము. అయితే ఏజ్ లేత బట్టల మీద కట్టేస్తాయి. 100% కట్టేస్తాయి. సక్సెస్ అయిపోతాయి అన్న. ఏ ఇబ్బంది ఉండదు. చూడండి ఎంత బాగున్నాయి గేదె. దీనికి బుల్తో క్రాస్ చేయించుకోవడం మేలా లేకపోతే సెమన్తో సెమన్ వేయడం మేలా? సెమన్ అయితే మేలన్న. అంటే బుల్ అంటే ఆ బుల్ తగ్గట్టు పడుతుంది. సెమన్ అనుకున్న మనం యువరాజ్ దొందే మామూలుగా ఇలాగా అన్ని రకాలు వచ్చినాయి. ఇట్లా ఫీడ్ పెట్టి మామూలుగా పిండాన్ని ఇప్పుడు పిండం అన్ని గర్భసంచిలో పిండాలు రెడీ పెడుతున్నాం మామూలుగా. అంటే మన ఉంది నాటా ఉంది దాని పొంగనూరు కావాలంటే క్రాసింగ్ యంత్రం ఆ టైప్ లో మామూలుగా వీటిలు కూడా మనకు ఐ మిల్క్ బ్రీడ్ ఇచ్చింది మామూలుగా మన క్రాసింగ్ చేయించుకుంటే బాగుంటది అన్న. అంటే కొంతమంది ఏంటంటే బుల్లు పెట్టుకుంటే అది ఎప్పుడు హీట్కి వచ్చింది అదే గుర్తుపట్టి అదే క్రాస్ చేస్తుంది. ఈ బ్రీడ్ లోనే తీసుకోవాలి. బుల్లు కూడా ఈ బ్రీడ్ లోనే ఉండాలండి. చూడండి ఎంత చిన్న కొమ్ములు ఎలా ఉన్నాయి. ఆ టైప్ లో చిన్న కొమ్ము ఉండాలా. పళ్ళు వేయకూడదు. వెయ్య క్రాసింగ్ రెడీగా దాటేయడానికి రెడీగా ఈ సైజు లో ఉండాలనుకో. ఈ సైజు లో ఉంటే మనకు ఉన్నట్టు ఉంటాయి. ఇలా గేదె పేలు సైజు అన్ని చాలా గొప్ప అన్న. నిబ్రాలు మంచి. ఇప్పుడు ఇది వయసు ఎంత ఉంటుంది అనేది? దీని 3 సంవత్సరాలు అన్న. 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు అన్న. ఇది
అని ఇప్పుడు సైజు హెవీగా ఉండడం వల్ల ప్లస్ పాయింటా, లేకపోతే సైజు కొంచెం పెద్దగా ఉంటే కొన్ని కట్టవు అనేసి ఒకటి ఉంటది కదన్నా? ఈ ఏంటంటే అన్న ఏజ్ పెద్దవి ఉంటాయంటే పళ్ళు వేసి ఉన్నాయంటే కట్టవన్నా. పళ్ళు వేసి అయితే కట్టవన్నా. అది ఒకటి చూసుకోవాలా కొనేవాళ్ళు? అయ్యే చూసుకోవాలి. మెయిన్ మనం పళ్ళు వేసినాయా లేదా అవి చూసుకోవాలా. పళ్ళు వేయకుండా ఉన్నాయా ఏం మనకి క్రాసింగ్ అయిపోతాయి. సో మీరు ఏమంటున్నారంటే సైజు పెద్దగా ఉన్నా గానీ పళ్ళు వేయకుండా ఉండేది చూసుకోవాలి మెయిన్ అనేసి చెప్తున్నారు. చూసుకోవాలా. ఇగో సైజు చూడండి, ఏ సైజు ఉన్నాయి, ఏ బుర్రలు ఉన్నాయి. అవును, బుర్రలు అయ్యి పళ్ళు పాల పళ్ళ మీద ఉంది, పియ్య క్రాస్ అయ్యింది. పాల పళ్ళ మీద పళ్ళు వేయకుండా ఉందంటే కంపల్సరీ క్రాసింగ్ అవుద్ది. దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు మనకి. ఆ క్రాసింగ్ ఎప్పుడైనా పళ్ళు వేసేసిన కన్నా దానికి గర్భసంచి పోవడం వాతం ఉండడం వల్ల అవి కట్టవు. ఇంకా కట్టలేని ఇంకా అమ్మేసినట్టు అయ్యి. అంటే 3 సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాలు అలా ఉండేది తీసుకోకూడదు. 3 సంవత్సరాల్లో తీసుకోవాలా. పళ్ళు వేయకుండా ఉండాలి. జోడు పళ్ళు వేసినా పర్లేదు, పళ్ళు వేయకుండా ఉన్నా దాన్ని చూసుకోవాలి. మెయిన్ పళ్ళు చూసుకుంటే కరెక్ట్ గా మనకి అనుకున్న టైంకి కట్టేద్ది, అది వదలదు. పళ్ళు వేసినాకన్నా గర్భవాతాలని ఇవన్నీ ఉంటాయి, అవి కట్టలేని ఇంకా పళ్ళు ముదిరిపోతాయి. ఇంకా కట్టలేనప్పుడు వయసు ముదిరిపోతుంది కదా, ఆ టైప్ లో దోళ్ళు. హైట్ ఉంటామని కదన్నా ఈ రకాలు ఉండాలి. పళ్ళు వేయకుండా ఈ సైజులో ఉన్నాయంటే పళ్ళు పూర్తకపోతే ఇంకా 1.5 హైట్ పెరుగుతాయి దోళ్ళు. చిన్న మోడల్ రింగ్లు ఇప్పుడు ఇవి ఫస్ట్ ఇప్పుడు ఈతలో ఎంత వరకు పాలు ఇస్తాయి? వరకు ఇస్తాయి పాలు? 12 లీటర్ల పాలు కట్టి ఉండవు. 6 దాకా ఇస్తాయి. 6, 12 చూడండి. సనుకొట్లు ఎప్పుడా చూడండి ఎంతలో ఉంది. సనుకొట్టు చూడండి ఎంత ఉందో. తులసి రూపాయలైనా మామూలుగా ఇటుకి రాకుండా ఎంత ఉన్నాయంటే ఇటు రాకపోతే ఎంత సైజ్ అవుతాయి ఏటి అదిపోతుంది. ఒరే ఈ గేదె పని ఇప్పమ్మా, ఈ గేదె పని చూసుకోవచ్చు. దూడలు అన్ని ఇక్కడ అమ్మకానికి ఉన్నాయి. అంటే ఎట్లా మీ దగ్గర రెగ్యులర్ గా ఉంటాయా లేకపోతే ఇప్పుడు? రెగ్యులర్ గా ఉంటాయన్న, ఎప్పుడు ఉంటాయి మన దగ్గర. నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. నా పళ్ళేని దూడల్లో ఉంటుంది మన దగ్గర. రైతు మేపుకున్నాడు అంటే అది విలువ ఉంటుంది. నా సైజు కూడా ఏవి సైజు ఉంటాయి, నా బర్రెలు కూడా ఏవి సైజు ఉంటాయి. నా బర్రెలు మామూలుగా 8-9 లీటర్ల పాలు ఇచ్చి బర్రెలు ఉంటాయి పూటకి. అట్లా దూడలే మామూలుగా. ఈ దూడనిప్ప దూడల విషయానికి వస్తే ఇప్పుడు అంటే మీ దగ్గర ఎక్కువ 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాలు ఎక్కువ ఉంటాయి, లేకపోతే సంవత్సరం కూడా ఉంటాయన్న? సంవత్సరంన్నర కూడా ఉంటాయన్న. ఈ చిన్నవి ఈ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దూడలని అంటే వేరేగా ఉంటాయి. మీరు కొనే వాళ్ళను ఎలాంటివి కొనమని చెప్తారా? అంటే పెద్ద సైజు కొనమని చెప్తారా, లేకపోతే చిన్న సైజు అయినా సరే టైం ఉంటే చిన్న సైజు అయినా కొనుక్కోమని చెప్తారా? చిన్న సైజు అయితే అనవసరం అన్న నన్ను అడిగితే. అంటే మనం మేపుకుందామని మనం కొంటున్నాం, కొన్నది 10 రూపాయలు ఎక్కువైనా 2 సంవత్సరాలన్నర 3 సంవత్సరాలు దూడనుకున్నా మనం వాటి మీద పెట్టిన 10 రూపాయలు కనబడుతుంది. 10 రూపాయలు కనబడతాయి అన్న. ఈ సైజులు కొనుక్కున్నాం పాలు కట్టినాయి అంటే మామూలుగా మనం 1,40,000 వస్తాయి అన్న. ఇప్పుడు ఇది ఉందన్న, ఇది అదే చెప్తావా? ఇది 50,000 అవుతుంది అన్న. 50,000 పడుతుంది. ఒక 1000 అటు ఇటు అవుద్ది. బల్క్ లో కొనే వాళ్ళకి ఏమైనా తక్కువ ఇస్తారన్నా? ఒక 1000 అటు ఇటులో సరి చేస్తాం. ఇప్పుడు కనీసం ఒక 50,000 చూసుకోండి, 45,000 లెక్కేసుకోండి. ఈ పట్ట తయారైందంటే 1,40,000 వస్తాయి. ఎంత మిగిలినట్టు రైతు? 45,000 పోనా మామూలుగా 95,000 మిగిలిన ఉంటున్నాడు. సంవత్సరంలో రెడీ అయిపోతుంది పెయ్య. మనకి ఒక గేదె పేయ దగ్గర 90,000 లాభం వచ్చిందంటే మళ్ళీ రైతు ఏం చేస్తాడు, ఇయే కంటిన్యూ చేసుకోవాలని. ఇప్పుడు సంవత్సరం దూరం కొంటాం, అవి 3 సంవత్సరాలు కానీ రాదు. దాంట్లో బతికింది ఏదో చచ్చిపోయింది ఏదో చూడలేం, అది ఎలా తీరుతుంది అని చెప్పలేం. ఈ అంటే నెంబర్ 1 క్వాలిటీ చూడండి ఎలా తీరిని. క్వాలిటీ బాగుంటే సంవత్సరంలో మనకి ఇంకా బాగుంటది అన్న అభిప్రాయంలో. మళ్ళీ రన్నింగ్ బాగుంటది అన్న. రేలరా సార్ ఇప్పుడు ఎక్కడైనా సరే లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకు ట్రాన్స్పోర్ట్ అంటే బండ్లు ఇక్కడ ఉంటాయన్న? ఎవరైనా బళ్ళన్ని వెహికల్స్ అన్ని మేము రెడీ చేసి ఉండేస్తాం అన్న. బళ్ళు రిటర్న్ బళ్ళు ఉంటే మనం తగ్గించి పెట్టడం జరుగుతుంది. కొంచెం అన్ని కూడా మీకు ముర్రా ఉన్నాయి, ముర్రా జాతివి అన్ని. కొంచెం సైజులు కూడా పెద్ద సైజులు ఉన్నాయి. వయసులు వచ్చేసి 2.5 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల వరకు ఉన్నాయి. కొన్ని క్రాస్ కూడా అయినాయి చెప్తున్నారు, కానీ క్రాస్ అయినాయి కానీ అంటే ఒక 1 మంత్ అయింది. క్రాసింగ్ అవుతా క్రాసింగ్ కూడా ఈ నెలలోనే అయింది. అంటే సెమెన్ అన్న బుల్తోనన్నా? సెమెన్ చేయించాను అన్న. 9 లీటర్ల పాలు ఇచ్చి సెమెన్ తో చేయించాను. బ్రీడ్ మంచిది. ఇక్కడ చూడండి క్వాలిటీ ఎలా ఉందో. అది చూసుకోవచ్చు. షాపింగ్ ఇక్కడ పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా 2.5 సంవత్సరాల పైన 3 సంవత్సరాలు పడ్డాలు. 3 సంవత్సరాలు దోళ్ళు. సో చూసుకోవచ్చు అన్న. మినిమం అంటే రేట్ ఎంత ఉంటుంది? ఇక్కడ మాక్సిమం ఎంత వరకు ఉంటుంది? 40 కానీ 50 వరకు ఉంటుంది. అంతే. సో చూసుకోవచ్చు 40 నుంచి 50,000 వరకు ఉన్న రేటు ఉన్న పడ్డదూడలు డైరెక్ట్ గా నా దగ్గరకు వస్తే ఆ రేట్ లో నేను ఇవ్వగలి ఈ పట్టలు. ఓకే. డైరెక్ట్ నా దగ్గరకు వస్తే ఆ రేట్ లో బ్రోకరేజ్ ఎవరు తీసుకున్నా 65-75 చెప్తాను. ఓకే. అది మీరు డైరెక్ట్ వచ్చారనుకోండి, అంటే మీరు రైతు నేను రైతే 10 రూపాయలు తింటే మీరు తినాలి, 10 రూపాయలు తింటే వెళ్ళాలి. నా దగ్గర దోళ్ళకెళ్ళాలనుకోండి 10 రూపాయలు మిగిలిందంటే సేకరణ ఇచ్చాడు బాగున్నాయి దోళ్ళు అన్ని నువ్వు మళ్ళీ రావాలి నా దగ్గరికి. ఆ టైప్ లో ఎల్లినోళ్ళు కూడా మంచిగా దోళ్ళని అనాలి. ఆ టైప్ క్వాలిటీ ఉంటుంది మన దగ్గర. అది
సో చూసుకోవచ్చు పడ్డదూడల అమ్మకానికి ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ లో నెంబర్ అనిపిస్తుంది, ఆ నెంబర్ కాంటాక్ట్ చేసుకోవచ్చు. వచ్చి చూసి చెక్ చేసుకొని క్వాలిటీ అన్ని బ్రీడ్ గురించి అవగాహన ఉన్న వాళ్ళు కొనుగోలు చేసుకోవచ్చు. కావాల్సిన స్క్రీన్ లో నెంబర్ కాంటాక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ.